ఓ పెద్ద ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్త బాస్ దగ్గరికి వచ్చి, సార్, ఊళ్ళో ఉన్న ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని మా పిల్లలు ప్రాణం తీస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30కు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. బాస్ అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత శాస్త్రవేత్త తన పనిలో నిమగ్నమైపోయాడు. కొంతసేపు అయిన తర్వాత ఉలిక్కిపడి తలెత్తి గడియారం వైపు చూశాడు. 8:30. అయ్యో, ఎంత పని అయిపోయింది. పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ నిరాశ చెంది ఉంటారు. బాస్తో సహా అందరూ వెళ్ళిపోయారు. తప్పు చేసిన వాళ్ళ బాధపడుతూ తలంచుకొని ఇంటి మొహం పట్టాడు. భార్యను పిల్లలేరి అని అడిగాడు. మీకు తెలియదా, మీ మేనేజర్ గారు వచ్చి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు. ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్త వంతైంది. నిజంగా ఏం జరిగిందంటే, బాస్ పర్మిషన్ ఇచ్చినా పనిలో మునిగిపోయాడు శాస్త్రవేత్త. ఈయన పని పూర్తయ్యే వరకు లేవడం అనుకుని బాస్ శాస్త్రవేత్త ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడు. పిల్లల ఆశలు వమ్ము కాకుండా. అందుకే తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బాస్తో నిమిత్తం లేకుండా శ్రద్ధగా నిబద్ధతతో పనులు చేస్తారు. ఇంతకీ పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? మన మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం గారు. గుడ్ లక్.